నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 60 రోజుల కాల్పుల విరమణ గడువు ముగిసిన నేపథ్యంలో ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని ఆయన అల్టిమేటం జారీ చేశారు. ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ విషయంలో తాము తొందరపడడం లేదని, దీనికి ఎటువంటి కాలపరిమితి లేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా నౌకదళ దిగ్బంధనం కారణంగా ఇరాన్ ఇప్పటికే రోజుకు $100 మిలియన్ల నష్టపోతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఆ దేశంపైన ఈ వారంలో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. ఇరాన్ పాలకులు మంచి వ్యూహకర్తలని, కానీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం కుప్పకూలుతుందని వ్యాఖ్యానించారు. హర్ముజ్ జలసంధి నియంత్రణపైన ఇరాన్, ఒమన్ మధ్య జరుగుతున్న చర్చలను ప్రస్తావిస్తూ ఒకవేళ ఒమన్ అడ్డు వస్తే వారిపై బాంబులతోటి విరుచుకుపడతామని హెచ్చరించారు. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్తో తమకు తెరవెనుక చర్చల మార్గం బ్యాక్ ఛానల్ ఉందని ఆయన ధృవీకరించారు. ఇక ఇరాన్ అణ్వాయుధ శక్తిగా మారకుండా నిరోధించడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇప్పటివరకు వినియోగించిన ఆయుధాలు చాలా చిన్నవని, బైడెన్ హయాంలో ఉక్రెయిన్కు అందించిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో ఇజ్రాయెల్ హమాస్ వివాదంపై కూడా ట్రంప్ స్పందించారు. జారెడ్ కుష్నర్ ఈజిప్ట్లో హమాస్ నేత ఖలీల్ అల్ హయ్యాతో సమావేశమయ్యారని ఆయన వెల్లడించారు. హమాస్తో తమకు ప్రత్యామ్నాయ మార్గాల్లో చర్చలు జరుగుతున్నాయని, వారు ఆయుధాలు వీడుతున్నారని, ఈ నేపథ్యంలో గాజాపైన ఇజ్రాయెల్ దాడులు కొనసాగించాల్సిన అవసరం లేదని సూచించారు. అక్టోబర్లో జరగనున్న ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఎవరికైనా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని, అయితే ప్రస్తుతానికి ఈ వ్యవహారానికి దూరంగా ఉండడానికి మొగ్గు చూపుతానని ఆయన స్పష్టం చేశారు.